బ్రేకింగ్ న్యూస్ అత్తాపూర్లో కూల్చివేతలు నిర్వహించింది హైడ్రా. ఇప్పటి వరకు వివాదం నడిచిన స్థలాన్ని ప్రభుత్వ స్థలంగా డిక్లేర్ చేస్తూ బోర్డు పెట్టారు హైడ్రా అధికారులు. ఎవరైనా కబ్జాలకు పాల్పడితే చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో ఎవరూ కబ్జాలకు పాల్పడకుండా ఉండేందుకు స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేసింది హైడ్రా. మరోవైపు హైడ్రా చర్యలపై నిరసనకారులు ఆందోళనకు దిగారు. ఎంత చెప్పినా వెనుకపోవడంతో వాళ్లను స్థానిక పిఎస్కు తరలించారు పోలీసులు. ఇక అత్తాపూర్లోని హైడ్రా అయితే కూల్చివేతలు నిర్వహించిందని చెప్పాలి. అయితే ఇప్పటి వరకు ఒక వివాదం నడిచిన స్థలాన్ని కూడా ప్రభుత్వ స్థలంగా డిక్లేర్ చేస్తూ బోర్డు అయితే ఏర్పాటు చేస్తుంది హైడ్రా. అయితే ఎవరైనా కూడా కబ్జాలకు పాల్పడితే సహించేది లేదు. ఆ స్థలాన్ని కంప్లీట్ గా కూడా హైడ్రా అయితే స్వాధీనం చేసుకుంటుంది. ప్రభుత్వ స్థలంగా గుర్తించడం జరుగుతున్నట్టు కూడా చెప్పుకొచ్చారు. సో ఈ నేపథ్యంలోనే ఎక్కడైనా కబ్జాకి సంబంధించి అటు స్థలాలు కనిపిస్తే కనుక వాటిపై వెంటనే యాక్షన్ తీసుకుంటుంది హైడ్రా. ఈ నేపథ్యంలోనే అత్తాపూర్లో ఒక కబ్జాకు గురైన స్థలాన్ని సైతం కూడా హైడ్రా అయితే స్వాధీనం చేస్తుంది. అక్కడున్న ప్రాంగణం మొత్తం కూడా కూల్చివేతలు ప్రారంభించింది. అయితే మరొక పక్క నిరసనకారులు అయితే తమ నిరసన వ్యక్తం చేస్తూ అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు. సో ఎంత చెప్పినా కూడా వినకపోవడంతో వారినైతే పిఎస్కు తరలించారు పోలీసులు. అయితే ఇప్పటికే ఎవరు కబ్జాలకు పాల్పడినా కూడా కఠిన చర్యలు ఉంటాయంటూ హైడ్రా చెప్పుకొస్తుంది. సో ఈ నేపథ్యంలోనే హైడ్రా అయితే వచ్చిన ఫిర్యాదుల మేరకు కూడా అక్కడికి వెళ్లి చర్యలు తీసుకుంటుందని చెప్పాలి. సో ఇప్పటికే రాబోయే రోజుల్లో ఎవరు కబ్జాలకు పాల్పడకుండా ఉండేందుకు స్థలం చుట్టూ కూడా ఫెన్సింగ్ వేసింది హైడ్రా. మరోవైపు హైడ్రా చర్యలపై నిరసనకారులు ఆందోళనకు దిగారు. సో వారందరినీ కూడా పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. సో హైదరాబాద్ అత్తాపూర్లోని ఉన్న ఒక స్థలాన్ని కబ్జా చేసేందుకు అయితే ప్రయత్నించగా కూడా దాన్ని అయితే కబ్జా కోర్ల నుంచే హైడ్రా కాపాడింది. సో ప్రస్తుతం ఆ స్థలం చుట్టూ కూడా ఫెన్సింగ్ అయితే ఏర్పాటు చేస్తుంది. ఇకపై కూడా ఎవరు కబ్జాదారులు ఆ స్థలాన్ని కబ్జా చేయకుండా ఉండేందుకైతే ఒక బోర్డు ఏర్పాటు చేసి ఫెన్సింగ్ అయితే నిర్వహించింది. సో దీంతో ప్రస్తుతం అయితే ఆ స్థలం సేఫ్గా ఉన్నట్టు తెలుస్తుంది. సో కబ్జాదారులు ఇలాంటి వాటికి ఇంకా పాల్పడకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటుంది హైడ్రా అని చెప్పాలి. ఇప్పటికే ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నా కూడా కబ్జాదారుల అక్రమాలైతే ఇంకా ఆగడం లేదని చెప్పాలి. సో ఈ మేరకు పలు ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. సో వీటిపై వెంటనే స్పందించి యాక్షన్ తీసుకుంటుంది హైడ్రా. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి అంజుమా లైవ్లో అందిస్తారు. అంజుమా చెప్పండి, అయితే అత్తాపూర్లో కూడా కబ్జాకు గురైన దాన్ని అయితే ఇప్పటికే హైడ్రా అధికారులు అయితే కూల్చివేసినట్టు తెలుస్తుంది. మొత్తం ఎంత ప్రాంగణం ఉంది? సో హైడ్రా ఏం చెప్తుంది? ఎస్ అఖిల, ఈరోజు తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో అత్తాపూర్లో వివాదంలో ఉన్నటువంటి స్థలాన్ని ఆక్రమించి ఎవరైతే ఇక్కడ రేకుల షెడ్లు వేశారో ఆ వర్గానికి సంబంధించినటువంటి రేకుల షెడ్లను హైడ్రా కూల్చివేసింది. అత్తాపూర్లో శివాలయం రామాలయం మధ్యలో ఉన్నటువంటి 6400 గజాల స్థలాన్ని కాపాడేటువంటి ప్రయత్నంలో హైడ్రా రంగంలోకి దిగింది. ఇప్పటికే ఈ స్థలానికి సంబంధించినటువంటి వివాదం అయితే కొనసాగుతుంది. ఒక వర్గానికి సంబంధించినటువంటి ప్రజలు తమ గురుద్వారాకి సంబంధించి దీన్ని రెగ్యులరైజ్ చేసి తమకు అప్పగించాలంటూ కూడా పేర్కొంటూ ఈ స్థలంలో వాళ్ళు రేకుల షెడ్లు అయితే వేయడం జరిగింది. అయితే దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించినటువంటి ల్యాండ్ అంటూ ఇక్కడ ఉన్నటువంటి ఆలయాలకు సంబంధించిన వాళ్ళు కూడా దీని మీద ఈ స్థలం మాది అంటూ కూడా తెలుపుతున్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి విఆర్ఓలు ఏం చెప్తున్నారంటే ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి ల్యాండ్ అనుకుంటూ ముగ్గురు 3 విధాలుగా ఈ ల్యాండ్ కి సంబంధించి అయితే తమ అభిప్రాయాలను అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇందులోకి హైకోర్టు జోక్యం చేసుకొని స్థానిక కలెక్టర్ కు 3 నెలల సమయం ఇచ్చి జనవరి 28వ తేదీన ఇందుకు సంబంధించినటువంటి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. 3 నెలల్లో ఈ ల్యాండ్ కి సంబంధించి అసలు ఇది ఎవరిది ఏంటి అనేది తేల్చాలంటూ కూడా స్థానిక కలెక్టర్ అయితే ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఒక వర్గానికి సంబంధించినటువంటి ప్రజలు ఇక్కడ గురుద్వార్ ఉంది, మా జెండా ఉంది కాబట్టి ఈ స్థలాన్ని మాకు ఇవ్వాలి, ప్రభుత్వం భూమి అయితే రెగ్యులరైజ్ చేసి మాకు ఇవ్వాలి అనుకుంటూ గత కొన్ని రోజుల క్రితం ఈ స్థలంలో వాళ్ళు రేకుల షెడ్లు అయితే వేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే స్థానికులందరూ కూడా
కూడా గొడవ చేయడము, స్థానిక కలెక్టర్ కార్యాలయం ముందు గొడవ చేయడంతో ఎమ్మెల్యే మరియు హైడ్రాకి సంబంధించినటువంటి కమిషనర్ జోక్యం చేసుకొని ఇక్కడికి వచ్చి స్థానికులకు నచ్చజెప్పి పంపించేశారు. అయితే మరొక వర్గానికి సంబంధించినటువంటి ప్రజలు మాత్రము ఇది తమ ల్యాండే, తమకు సొంతం అని చెప్పుకుంటూ ఇక్కడ రేకుల షెడ్లు కూడా వేయడం జరిగింది. దీంతో ఈ రోజు తెల్లవారుజామున హైడ్రా రంగంలోకి దిగి ఆలయం పక్కనే ఉన్నటువంటి ఈ స్థలంలో ఏర్పాటు చేసినటువంటి నిర్మించినటువంటి ఈ రేకుల షెడ్లని పూర్తిగా ఇక్కడ నుంచి జేసీబీల సాయంతో మొత్తంగా ఈ రేకులను అయితే మొత్తం తీయడం జరిగింది. ఒకసారి మనం అటువైపు చూస్తే మనకు ఒక జెండా కనిపిస్తుంది. సో ఆ ప్రాంగణాన్ని అయితే ప్రస్తుతం వదిలేసి చుట్టుపక్కల మొత్తం కూడా చదును చేస్తున్నారు. అది గురుద్వార్కి సంబంధించినటువంటి స్థలంగా పేర్కొంటూ ఇటువైపు ఉన్నటువంటి ఏదైతే ఇప్పుడు 6400 గజాల స్థలం ఉందో ఇదంతా కూడా తమకు ఇవ్వాలంటూ ఆ వర్గానికి సంబంధించినటువంటి ప్రజలు ఆందోళన చేసినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తెల్లవారుజాము నుంచే పోలీసులు భారీ బందోబస్తునైతే నిర్వహిస్తున్నారు. అయితే ఒక వర్గానికి సంబంధించినటువంటి ప్రజలు ఎవరైతే ఈ రేకుల షెడ్లు ఇక్కడ నిర్మించారో వారు ఆందోళన చేపట్టడము, నిరసనలు తెలియజేయడంతో పోలీసులు రంగంలోకి దిగి వారికి తొలుత నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే వారు ఎంతకు వినకపోయేసరికి వారిని అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్ తరలించారు. సో ప్రస్తుతం అయితే హైడ్రాకి సంబంధించినటువంటి జేసీబీలు ఈ స్థలంలో నిర్మించబడినటువంటి మొత్తంగా రేకులన్నింటినీ తీసేశాయి. ఒక్కసారి అక్కడ మనం చూడొచ్చు, ఆ కార్నర్ లో మనకి బోర్డు కూడా కనిపిస్తుంది. ఆ బోర్డుని సేపటి క్రితమే హైడ్రాకి ఇచ్చినటువంటి సిబ్బంది ఇక్కడ పాతడం జరిగింది. సో హైకోర్టు నుంచి ఆదేశాలు వచ్చేంత వరకు, తుది తీర్పు వచ్చేంత వరకు ఈ ల్యాండ్ని ప్రభుత్వ భూమిగా డిక్లేర్ చేస్తూ అప్పటి వరకు కూడా దీన్ని ప్రభుత్వ భూమిగానే పరిగణిస్తూ ఈ ల్యాండ్లో ఈ బోర్డును అయితే పెట్టారు. సో పబ్లిక్ నోటీస్ కోసం ఈ బోర్డుని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా దీన్ని ఉల్లంఘించి ఎవరైనా ఆక్రమణకు గనక పాల్పడితే వారి మీద చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తూ బోర్డును అయితే ఏర్పాటు చేశారు. సో తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలోనే హైడ్రాకి సంబంధించినటువంటి సిబ్బంది, అదేవిధంగా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించడం జరిగింది. అటు రామాలయం దగ్గర, శివాలయం దగ్గర మొత్తంగా ఎక్కడికక్కడ బ్యారిగేట్లను ఏర్పాటు చేసి పోలీసులు భారీ బందోబస్తు నడుమ హైడ్రా కూల్చివేతలను ప్రారంభించింది. ఒక వర్గానికి సంబంధించినటువంటి ప్రజలు ఆందోళనలు చేస్తున్నటువంటి నేపథ్యంలో స్థానికులు ఇక్కడికి వస్తే గొడవ పెద్దదవుతుంది అనేటువంటి ఉద్దేశంతో స్థానికులు ఎవరు కూడా ఈ ఆలయం వైపుకి రాకుండా, ఈ స్థలం వైపుకి రాకుండా మొత్తంగా ఎక్కడికక్కడ బ్యారిగేట్లు ఏర్పాటు చేసి ఈ రోడ్ అంతా కూడా క్లోజ్ చేయడం జరిగింది. అయితే ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు అక్కడ మా జెండా ఉంది, మేము గురుద్వారా నిర్మించుకుంటామని తెలుపుకుంటూ ఎవరైతే నిరసనలు తెలియజేశారో వారందరినీ కూడా స్థానిక పోలీస్ స్టేషన్ కి అయితే ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు తరలించడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ అంతా కూడా శాంతియుతంగా ఉంది అని చెప్పొచ్చు. పోలీసుల సమక్షంలో ఇక్కడ హైడ్రా మొత్తంగా దీనంతా కూడా క్లియర్ చేసే ప్రయత్నం చేస్తుంది. సో హైకోర్టు నుంచి ఆర్డర్ వచ్చేంత వరకు, తుది తూర్పు వచ్చేంత వరకు ఈ ల్యాండ్ ని హైడ్రా సంరక్షిస్తుంది. హైడ్రా సంరక్షణలోనే ఈ ల్యాండ్ ఉంటుంది అని తెలుపుకుంటూ కూడా ఇక్కడ బోర్డును అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా హైడ్రా ఇప్పటి వరకు ఎన్నో భూములను అయితే కాపాడుతూ ఉంది. ఇప్పుడు ఏదైతే వివాదంలో ఉందో అత్తాపూర్లో ఉన్నటువంటి ఈ స్థలాన్ని కూడా కాపాడేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈరోజు తెల్లవారుజాము నుంచి ఇక్కడ కూల్చివేతలు ఇవన్నీ కూడా చేపట్టడం జరిగింది. ప్రస్తుతం అయితే ఎవరు దీన్ని కబ్జా చేయకుండా ప్రభుత్వ భూమిగా దీన్ని పరిగణిస్తూ బోర్డును కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అఖిల. రైట్ అంజుమా, థ్యాంక్ యూ.